పేరు సందీప్తి. నేనే రామునే అసలు ఒక సెన్సేషనల్ డైరెక్టర్ యొక్క జీవిత చరిత్రని మా రత్నాచారి సార్ తీశారు. చాలా బాగా తీశారు మూవీ అయితే. కానీ నేను అనుకోవడం బట్టి అసలు డైరెక్టర్స్ జీవిత చరిత్ర ఇదే ఫస్ట్ టైం తీయడం అని నేను అనుకుంటున్నాను. ఇందులో నేను శ్రీదేవి రోల్ చేశాను. ఎవర్ గ్రీన్ హీరోయిన్, అందులోని రామ్ గోపాల్ వర్మ గారికి చాలా చాలా ఇష్టమైన హీరోయిన్ రోల్ నేను చేశాను. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఆ రోల్ నేను చేసినందుకు. పైగా ఈ సినిమాలో నేను చేసిన తర్వాత ఐస్ క్రీమ్ మూవీలో కూడా రామ్ గోపాల్ వర్మ గారితో వర్క్ చేయడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. పైగా ఈ మంత్ 28న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సేమ్ అదే డే నాడు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అందులో నేను మెయిన్గా చేశాను. రెండు ఒకే రోజు విడుదలవడం నాకు అంటే ఈ రెండు సినిమాలు మంచిగా హిట్ అయ్యి నాకు మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేనే అనే సినిమా రామ్ గోపాల్ వర్మ గారి జీవిత చరిత్ర ఆధారంగా మా రత్నాచారి సినిమా తీశాడు. నేను ఆ సినిమాను కూడా చూసా. సినిమాలో స్టార్ వాల్యూ లేకపోవచ్చు కానీ డైరెక్షన్ వాల్యూ చాలా ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ గారి క్యారెక్టర్ యాక్ట్ చేసిన వెంకట్ కూడా చాలా బాగా వర్క్ చేశాడు, చాలా బాగా యాక్ట్ చేశాడు. అలాగే ఈ సినిమాలో పనిచేసే టీం అందరూ కూడా నాకు బాగా తెలిసిన వాళ్ళు. ఈ సినిమా 28వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రిలీజ్ అవుతుంది. రామ్ గోపాల్ వర్మకి ఆల్రెడీ చాలామంది అభిమానులు ఉన్నారు కాబట్టి ఆ అభిమానుల వరకు కూడా సినిమా చూస్తే కూడా సినిమా సక్సెస్ 100% అవుద్ది. ఎందుకంటే ఒక రత్నాచారి ఎంతో కష్టపడి తన వ్యయ ప్రయాసాలతో ఈ సినిమా నిర్మించాడు. కొంచెం లేట్ అయినా 28వ తారీఖుని ఈ నెల 28వ తారీఖుని ప్రేక్షకుల ముందు వస్తుంది. ఈ సినిమాను చూసి అందరూ ఆదరించవలసిందిగా కోరుతున్నా. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్ సందీప్తి కానీ మిగతా కాస్టింగ్ అందరూ కూడా నాకు బాగా తెలిసిన వాళ్ళు, మా దగ్గర పనిచేసిన వాళ్ళు అందరూ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, రత్నాచారికి మరొక సినిమా రావాలని నిర్మాతల్ని, రత్నాచారిని అందరినీ అభినందిస్తూ ఈ సినిమాని ప్రేక్షకులందరూ చూడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. నేనే రామునే బ్రతక నేర్చిన బుద్ధిమంతులకు మాత్రమే అనే క్యాప్షన్ తోటి ఈ నెల 28వ తారీఖు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాము. రామ్ గోపాల్ వర్మ జీవిత కథతోటి రూపొందించిన చిత్రం ఇది. రామ్ గోపాల్ వర్మని మంచిగా చూపించామా చెడుగా చూపించామా అనేది ఈ సినిమా చూస్తేనే అర్థమవుతుంది. అయితే రామ్ గోపాల్ వర్మ అభిమానులకి, రామ్ గోపాల్ వర్మని తిట్టుకునే వాళ్ళకి ఈ సినిమా చాలా బాగా నచ్చుద్ది. కామెడీ, యాక్షను అన్నీ ఉన్న ఈ సినిమాని ఈ నెల 28వ తారీఖు రిలీజ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు వాళ్ళందరూ ఈ సినిమాని ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాను. సామాన్యంగా కీర్తిశేషుల సినిమాలు తీస్తారు. చనిపోయిన వాళ్ళ సినిమాలు అంటే చనిపోయిన వాళ్ళ జీవిత కథల్ని, ఒక మహాత్మా గాంధీ, ఒక జవహర్లాల్ నెహ్రూ, లేకపోతే ఒక ఇందిరాగాంధీ, ఇట్లా చనిపోయిన వాళ్ళ కీర్తిశేషులైన కథల్ని సినిమాకి ఎక్కించడమే నాకు తెలుసు. కానీ ఒక సినిమా డైరెక్టర్, బ్రతికున్న సినిమా డైరెక్టర్కి ఇంకా ఆయనకి ఎంతో జీవితం ఉన్నది, ఇంకా ఆయన చాలా సంచలనాలు చేసేది ఉంది. అలాంటి దర్శకుడు సినిమాని చేయటం అనేది అదొక వింత ఆలోచన. అసలు ఆలోచన అతనికి రత్నాచారి గారికి ఎలా వచ్చిందో నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఒక మంచి ఆలోచన, అంటే ఒక గొప్ప డైరెక్టర్, జీనియస్. అంటే ఒక శివ సినిమా నుంచి హిందీ సినిమాని హిందీ చిత్రసీమను గడగడలాడించిన వాడు. అంటే హిందీ సినిమా వాళ్ళు కూడా ఈయనంటే భయపడేవాళ్ళు, వర్మ సినిమాలంటే. అలాంటి తెలుగు డైరెక్టర్ కథని ఒక సినిమాగా తీయడం అనేది అసలు గొప్ప ఆలోచన. ఆ తర్వాత ఆలోచనని రామ్ గోపాల్ వర్మ గారు కూడా అంగీకరించడం కూడా ఆయన కూడా గొప్ప మనిషే. సామాన్యంగా ఇలాంటి వాళ్ళు నేను ఇంకా బతికే ఉన్నాను కదా, నా కథ ఎందుకు తీస్తారు, ఇంకా నేను చాలా ఉంది అంటారు. కానీ ఆ మహానుభావుడు అలా అనకుండా ఆయన కథను ఎక్కించడానికి ఆయన అనుమతించారంటే ఆయనకు కూడా మనం అందరం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ విషయం చాలా గొప్ప విషయం. నేనే రాముని అనే చిత్రంలో ధనరాజ్ అన్న, తాగుబోతు రమేష్ అన్న కామెడీ కూడా చాలా బాగుంటుంది. 100% ఇది ఒక కామెడీ వర్షన్స్తో నడుస్తున్నటువంటి ఒక మంచి సినిమా అని చెప్పుకోవచ్చు. అంటే వర్మ గారిని ఆధారంగా తీసుకున్న మరి చారి గారు చేశారు. కానీ వినోదానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తక్కువేం ఉండదండి. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందని నేను కూడా చెప్తున్నాను. ఎందుకంటే మేము సీన్లు చేసేటప్పుడు